ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము గూగుల్ షీట్లో యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి డూప్లికేట్ వాల్యూస్ని ఏ విధంగా రిమూవ్ చేయవచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. మనం యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి యూనిక్గా ఉన్న వాల్యూస్ మన యొక్క రేంజ్లో డేటా రేంజ్లో యూనిక్గా ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక డేటా సెట్ తీసుకోవడం జరిగింది. ఈ డేటా సెట్ వచ్చేసి షేపు 2432 రికార్డ్స్ అండ్ 6 కాలమ్స్, అంటే మొత్తం ఇందులో ఉన్న రోస్ వచ్చేసి 24 32 అనమాట. చూడండి, ఇక్కడ రోస్ అంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను. సో ఈ 1 2 3 4 5 6 ఉంది చూసారా, ఈ పర్టికులర్గా మనము ఈ పొజిషన్ని వీటిని రోస్ అంటాము. కాలం వచ్చేసి ABCDEF వీటిని మనం కాలమ్స్ అంటాము. సో మొత్తం మనకు 6 కాలమ్స్, 1 2 3 4 5 6 ఇవి 6 కాలమ్స్. అండ్ రోస్ వచ్చేసి 20 మొత్తం రికార్డ్స్, ఇందులో ఉన్న టోటల్ రికార్డ్స్ వచ్చేసి 2432 అనమాట. ఇందులో ప్రతి రికార్డు వారిగా చెక్ చేసినప్పుడు ఇందులో ఉండే ప్రతి ఒక్క కాలం, అంటే ఈ 6 కాలమ్స్లో ఒకటి యూనిక్గా ఉన్న ఆ రికార్డు కంప్లీట్గా యూనిక్నెస్ అవుతుంది అనమాట. కానీ మనం కాలం వైజ్గా చెక్ చేసినప్పుడు మాత్రం డూప్లికేట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉంది. ఈ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనేది మనకి 2432 టైమ్స్ రిపీట్ అయింది. అట్లాగే డివిజన్ సంబంధించింది, మండల్ సంబంధించింది, గ్రామ పంచాయతీ సంబంధించింది, వార్డ్ వైజ్ సంబంధించింది, ఇట్లా మనము కాలం వైజ్గా వెరిఫై చేసినప్పుడు నేమ్స్ కొన్ని రిపీటెడ్గా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సమ్ అనాలిసిస్ అప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అనాలిసిస్ చేయాలన్నా, మండల్ వైజ్ అనాలిసిస్ చేయాలన్నా, డివిజన్ వైజ్ అనాలిసిస్ చేయాలన్నా, ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీ అనాలిసిస్ చేయాలన్నా కూడా మనము ఎక్కడైతే డూప్లికేట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేసి దానికి అనుగుణంగా అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో యూనిక్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఎగ్జాంపుల్ డిస్టిక్ ఉంది కదా, ఈ డిస్టిక్లో నాకు కంప్లీట్గా 2432 రికార్డ్స్ కాకుండా ఓన్లీ 1 డిస్టిక్ నేమ్ మాత్రమే యూనిక్గా ఉన్న ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి యూనిక్ మనము గూగుల్ షీట్లో ఫంక్షన్ రాయాలంటే మొదటగా సింబల్ ఈక్వల్ సింబల్తో మొదలు పెట్టాలి. ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు యూనిక్ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్సెక్స్లో చూపిస్తుంది యూనిక్ రోస్ ఇన్ ద ప్రొవైడెడ్ సోర్స్ రేంజ్. మనకి ఏవైతే సోర్స్ రేంజ్ చూపిస్తున్నామో అందులో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రం ప్రింట్ చేస్తుందని ఇక్కడ మనకు డెఫినేషన్ చెప్తుంది. సింటాక్స్ కూడా చూడండి, యూనిక్ విత్ ఇన్ ది బ్రాకెట్లో రేంజ్ కామా బై కాలం కామా ఎగ్జాక్ట్లీ వన్స్ బ్రాకెట్ క్లోజ్ అనమాట. ఇది సింటాక్స్ అండి. సో ఇందులో మనకు రేంజ్ వచ్చేసి అయితే మీరు మల్టిపుల్ కాలమ్స్ తీసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ తీసుకోవచ్చు, లేదు సింగిల్ కాలం తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. సో ఇప్పుడు నేను వచ్చేసి బీకి సంబంధించిన రేంజ్, ఇందులో బీకి సంబంధించి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఈ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సంబంధించింది ఓన్లీ యూనిక్గా ఉన్నది మాత్రం ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇట్లా కండిషన్ రాశాను. ఇక్కడ యూనిక్ రేంజ్ వచ్చేసి మనకు లాస్ట్ వరకు ఎక్కడి వరకు 2433 రికార్డ్స్ వరకు వెరిఫై చేసి ఇందులో ఉన్న డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ చేసి యూనిక్గా ఉన్న డిస్టింక్గా ఉన్న వాల్యూ మాత్రం ప్రింట్ చేయమని ఇట్లా చెప్తున్నాము. సో ఈ కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ఓన్లీ చూడండి యూనిక్గా ఉన్న వాల్యూ వచ్చింది. సో నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సంబంధించింది యూనిక్గా ఉన్న వాల్యూ వచ్చింది. అదే మనకి మల్టిపుల్ క్రైటీరియాస్ అంటే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్తో పాటుగా ఓకే, ఇప్పుడు మనం డిస్టిక్ సంబంధించి యూనిక్గా ఉన్నది ఫైండ్ అవుట్ చేసాం కదా, అట్లాగే డివిజన్ సంబంధించిన యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో తెలియాలంటే సింపుల్ మనం మరి అదే కండిషన్ రాస్తాము. మళ్ళీ రిమూవ్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు యూనిక్. ఇప్పుడు రేంజ్ వచ్చేసి మనము డిస్టిక్ సంబంధించింది కాలం వచ్చేసి బి కాలం కాబట్టి బి కాలం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు డివిజన్ సంబంధించింది సి కాలం కాబట్టి C1 to C2433 ఈ రేంజ్లో ఉన్న డేటాని వెరిఫై చేసి అందులో యూనిక్గా ఉన్న వాల్యూస్ని మనము ప్రింట్ చేయమని చెప్పి కమాండ్ రాస్తున్నాము. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి చూడండి ఇందులో ఉన్న నేమ్స్ వచ్చేసి యూనిక్గా ఉన్నాయి, మనకి పెద్దపల్లి మంతెని. అలాగే మండలికి సంబంధించింది కావాలంటే ఇట్లా మనము ఒక్కొక్క కాలం సంబంధించింది కావాలనుకున్నప్పుడు ఆ కాలంలో ఉన్న యూనిక్నెస్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ పోయి యూనిక్గా ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు యూనిక్ ఫంక్షన్ ఉపయోగించవచ్చు. సో ఇందులో మొత్తం మనకి
నేమ్ ఆఫ్ ద మండల్స్ ఎన్ని వచ్చినాయి? 13 మండల్స్ వచ్చినాయి. అలాగే జీపీ నెంబర్ ఆఫ్ జీపీస్, నేమ్ ఆఫ్ ద జీపీకి సంబంధించింది కూడా మనము యూనిక్గా ఉన్న ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ అట్లా ఒక్కొక్క కాలం సంబంధించింది మనము ఆ కాలంలో ఉన్న యూనిక్నెస్ జీపీస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి యూనిక్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఇది మనము సింగిల్ కాలం చూస్తాం. అదే మల్టిపుల్ కాలం చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, మల్టిపుల్ కాలం చెక్ చేయాలనుకున్నప్పుడు రేంజ్ వచ్చేసి యూనిక్. సో ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ మీన్స్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద డివిజన్, రెవెన్యూ డివిజన్ సంబంధించింది రెండు వెరిఫై చేసి ఆ రెండిట్లో యూనిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తుంది, మనకి యూనిక్నెస్ వచ్చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ రాస్తున్నాను. B1 నుండి C2433 అంటే ఇప్పుడు మనము మల్టిపుల్ కాలం తీసుకున్నాము. మల్టిపుల్ కాలం తీసుకొని మనము మామూలుగా ఎంట్రీ చేయగానే ఇందులో ఈ ఏదైతే రెండు కాలమ్స్ వెరిఫై చేస్తుంది, బి కాలం వెరిఫై చేస్తుంది, సి కాలం వెరిఫై చేసింది. ఇందులో మనకి బి కాలం సంబంధించింది యూనిక్నెస్ కాకుండా పెద్దపల్లి 2 టైమ్స్ రిపీట్ చేసింది. ఎందుకోసం అంటే ఇక్కడ రెవెన్యూ డివిజన్ సంబంధించింది మనకి పెద్దపల్లి ఒకటి ఉంది, మందిని ఒకటి ఉంది. ఈ పరంగా చూస్తే రెవెన్యూ డివిజన్ పరంగా మనకి రెండు నేమ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఈ రెండింటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మనకి ఇక్కడ యూనిక్గా ప్రింట్ చేయడం జరిగిందనమాట. ఈ రో వైజ్గా చెక్ చేసినప్పుడు ఫార్ములా ప్రకారము పెద్దపల్లి మంతిని అనేది ఒక రికార్డు అండ్ పెద్దపల్లి అనేది ఇంకో రికార్డు. సో ఇలా రెండు రికార్డ్స్ యూనిక్నెస్ అనమాట. ఈ రెండు రికార్డ్స్ మాత్రమే మనకి ఫిల్టర్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనము డివిజన్తో పాటుగా మండల్ కూడా యూనిక్నెస్ కావాలనుకోండి, అంటే B1 నుండి D వరకు రేంజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్ వెళ్ళి ప్రతి మండల్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ నేము అండ్ ఆ మండల్కి సంబంధించిన రెవెన్యూ డివిజన్ నేము. సో ఈ విధంగా మనము యూనిక్నెస్ ఇక్కడ చూడండి, మండల్స్ నేమ్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి. మండల్ నేమ్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి. డివిజన్ నేమ్ సంబంధించింది మనకి ఆ మండల్కి అనుగుణంగా ఏదైతే డివిజన్ నేమ్ వస్తుందో అది ప్రింట్ అవుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ సంబంధించింది కూడా ఆ మండలికి సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ ఏమవుతుందో అది ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫైనల్ క్రైటీరియా ఏంటి, ఏ కాలంని బేస్ చేసుకుని యూనిక్నెస్ తీసుకున్నది, లాస్ట్ కాలం ఏదైతే ఉంటుందో మనకి బై డిఫాల్ట్గా కాలం వచ్చేసి సిస్టమే నేమ్ ఆఫ్ ద మండల్ ప్రకారం యూనిక్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వాడికి అనుగుణంగా డివిజన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇట్లా మనము యూనిక్ ఫంక్షన్ ఉపయోగించి సింగిల్ కాలమ్ని కానీ మల్టిపుల్ కాలమ్స్ని కానీ మనము యూనిక్నెస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అంటే డూప్లికేట్ రిమూవ్ చేయవచ్చు, డిస్టింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీని తర్వాత వీటిని మనం డేటా అనాలిసిస్ పర్పస్ కోసం, అంటే అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.